వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం అరటికాయలు బజ్జీలు వేసుకుంటున్నామండి. అరటికాయతో బజ్జీలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కితే మేము పెట్టే వంటలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఇప్పుడు ముందుగా మనం శనగపిండి మంచిగా జల్లెడ బట్టి పక్కన పెట్టుకోవాలండి. అలాగే కొంచెం బియ్యపు పిండి, ఇవి రెండు కూడా కొంచెం బియ్యపు పిండి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయండి. అందుకని కొంచెం బియ్యపు పిండి కూడా వేసినాం. ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వామ్ వేసుకోవాలండి. కొంచెం సాల్ట్, పిండికి సరిపడా సాల్ట్. ఈ వామ్ వేసిన దానివల్ల బాగా జీర్ణం అవుతుందండి మనకు, అందుకే వామ్ వేసుకోవాలి. కొంచెం పసుపు, లైట్గా పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూను కారం వేసుకోవాలండి. 1.5 టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్టు, 1 చిటికెడు తినే సోడా. ఇవన్నీ వేసేసి ఈ పిండిలో బాగా కలపాలండి. చాలా వాటిల్లో మనం వాము అనేది వేసుకోవాలండి, ఎందుకంటే పిల్లలకు కూడా మంచి జీర్ణం అవుతుంది. మనకైనా సరే ఎవరికైనా సరే ఈ బజ్జీలు, మురుకులు ఇవి చేసేటప్పుడు వాము అనేది ఖచ్చితంగా వాడుకోవాలండి. శనగపిండి అరగడం కూడా కష్టం కాబట్టి వాము వేసేస్తే మనకు ఈజీగా డైజెషన్ అయిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకుందామండి, మంచిగా ఉంటుంది. పిండిలో కొంచెం ఆయిల్ వేసి కలుపుకుంటే చూడండి, ఈ విధంగా మొత్తం పిండికి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలండి. వాటర్ పోయకుండానే కలుపుకోవాలి. ఇప్పుడు ఎంత పట్టించిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుకుందాము. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసేసామంటే పిండి జారైపోతుందండి. అలా కాకుండా నీట్గా మనకి ఎలా ఉండాలి చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి. అలానే మరీ గట్టిగానే ఉండకూడదు, మరీ లూజ్గానే ఉండొద్దు పిండి. చూడండి, ఈ విధంగా కలిపి పక్కగా పెట్టేస్తే నానేటప్పటికి మనకి ఇంకా మంచిగా అవుతుందండి. ఇప్పుడు మనం అరటికాయలు తీసుకుందామండి. 2 అరటికాయలు తీసుకుంటున్నాము. పిండి కలిపి పక్కగా పెట్టుకున్న తర్వాత అరటికాయ కట్ చేసుకోవాలండి, లేదంటే బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు నేను చూడండి అరటికాయలు ఈ విధంగా కట్ చేశానండి. ఇలా రౌండ్గాను కాదు, పొడవుగాను కాదు, ఇట్లా క్రాస్గా కట్ చేస్తే మనకు ఒక రకమైన సైజు వస్తుందండి. ఆ సైజు సరిపోతుంది. మరీ పొడవుగా వేసామంటే కూడా బాండెట్లో ఆయిల్ ఎక్కువ పోయాల్సి వస్తుంది. మనం ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకున్నామంటే సరిపోతుందండి. స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క అరటికాయ ముక్క తీసుకుంటూ ఈ విధంగా మనం ముంచి నూనెలో వేసేసేయాలండి. ఒకటి అరటికాయ తొక్కు తీసిన తర్వాత కడిగి పెట్టుకోవాలండి. ముక్కలు చేసిన తర్వాత మాత్రం కడగొద్దు. కడిగామంటే పిండి అనేది జారిపోతూ ఉంటుంది. అందుకని మనం అంతా రెడీ చేసుకున్న తర్వాతనే అరటికాయ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఎమ్మటే పిండిలో ముంచి బానెట్లో వేసేసుకుంటూ ఉండాలండి, లేదంటే బ్లాక్ అయిపోతుంది. వాటర్లో వేస్తే పిండి జారిపోతుంటుంది. అలా కాకుండా ఈ విధంగా చేసుకోండి, మంచిగా ఉంటుంది. మీకు పిండి జారిపోదు, మంచిగా వస్తాయి. చూడండి ఎంత బాగా పిండి పట్టుకుంటుందో. ఈ కలర్ రావాలండి, మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి, బాగా వేగాలి. అది కూడా బాండల నిండా వేసుకొని వేపుకోండి. చూడండి మంచి కలర్ వచ్చాయి కదా. ఈ విధంగా వేపుకుంటే మంచిగా బాగా లోపటి కూడా బాగా ఉడుకుతుంది. చాలా బాగా మంచి త్వరగా ఉడికిపోద్దండి. అలా అని మరీ పల్సగా కట్ చేయకూడదు, కొంచెం మందంగానే కట్ చేసుకొని బజ్జీలు వేసుకుంటే తినడానికి బాగుంటుందండి. చూడండి మంచిగా నీట్గా వచ్చినాయి. మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉన్నాయో మా కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దండి ప్లీజ్. అరటికాయ బజ్జీలు సూపర్ టేస్టీగా ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.